ఐబొమ్మ రవి అరెస్ట్పై మీ అభిప్రాయం ఏంటి? ఓ విధంగా న్యాయం, ఓ విధంగా అన్యాయం. నేను ఐ సపోర్ట్ రవి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే సినిమాకి వెళ్ళాలంటే 2000 ఉండాలి ఖచ్చితంగా. దొంగతనం చెయ్యండి, అది చాలా మంచిది. ఇప్పుడు సినిమా కాస్ట్ ఎక్కువైంది అనుకో, టికెట్ కాస్ట్, అప్పుడు రైట్. లో కాస్ట్లో సినిమా టికెట్స్ అన్నీ ఉంటే మా అభిప్రాయం అందరి ఇప్పటి నుంచి ఫ్రీగా సినిమాలు చూడలేం అంతే. థియేటర్కి వెళ్తే బాత్రూమ్లు కూడా సరిగ్గా ఉండవు. 500 టికెట్ కొన్నా పార్కింగ్ కూడా ఎవరు. రెమ్యునరేషన్లు ఎక్కువ తీసుకుంటున్నారు. పుష్ప సినిమా ఉంది, 300 కోట్లు తీసుకున్నారు. 300 కోట్లు మీ ఫ్యాన్స్కి ఎంత ఖర్చు పెట్టారు? ఒక థియేటర్కి వెళ్ళి చూడాలంటే టికెట్ 1000 రూపాయలు 1500 అమ్ముతున్నారు. అది ఐబొమ్మలో అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణ ప్రజలు చూడలేరు కదండి థియేటర్కి వెళ్ళి. మరి మీరు 100 రూపాయలు టికెట్ పెట్టి సామాన్య సినిమా చూపిస్తే ఐబొమ్మ రావాలంటే రారు. బ్లాక్ టికెట్లు అమ్ముతారు. రిలీజ్ రోజు వెళ్తే 1000 రూపాయలు 2000 చేస్తారు. సామాన్య సినిమా చూడలేడు. రోజుకి 1500-1200 సంపాదించుకుంటాడు. మన సినిమా టికెట్ ఎంత తీసుకున్నట్రమయ్యా? 1200 రూపాయలు సినిమా టికెట్ కొన్నాడు ఒక రోజు సంపాదన. తగ్గితేనే ఇలా ఐబొమ్మలో గట్ట సినిమాలు గట్ట చూడరండి. తీసుకుని మీరు రెమ్యునరేషన్ తగ్గించండి, మూవీ రేట్లు కూడా తగ్గించండి, అప్పుడు అందరూ చూడగలరు. ఐబొమ్మ రవి అరెస్ట్పై మీ అభిప్రాయం ఏంటండి? ఓ విధంగా న్యాయం, ఓ విధంగా అన్యాయం. పూర్ పీపుల్ పట్ల అన్యాయం, రిచ్ పీపుల్ పట్ల న్యాయం. న్యాయం అది, ఎందుకంటే వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అన్యాయం అనిపించవచ్చు. కానీ పూర్ పీపుల్కి అది ఓ విధంగా పెద్ద దెబ్బే కదా. పైరసీని ఎంకరేజ్ చేయను, కానీ కొన్ని విషయాల్లో చేయాల్సి వస్తుంది మరి. ఇప్పుడు దానికోసమనే దీన్ని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది కదమ్మా. రీసెంట్గా ఒక ప్రొడ్యూసరు ఒక ఆయన ఇది కూడా స్టాక్స్లో పెట్టేసి షేర్లు ఈ పబ్లిక్ అమ్మితే పబ్లికే దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటారనే ఐడియా వచ్చింది. అలాంటిది పెడితే వాళ్ళ టికెట్ ఎంత పెట్టినా సరే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇన్వెస్ట్మెంట్ మొత్తం వాళ్ళే పెట్టేసుకుని ప్రాఫిట్ పబ్లిక్ మీద ఆశించడం కూడా ఒక విధంగా రాంగే కదా. అంటే ఇలా సినిమా పైరసీ చేయడం రాంగ్ అంటారా, కరెక్ట్ అంటారా? నేను చెప్పాను కదమ్మా, ఇప్పుడు సినిమా కాస్ట్ ఎక్కువైంది అనుకో, టికెట్ కాస్ట్, అప్పుడు రైట్. లో కాస్ట్లో సినిమా టికెట్స్ అన్నీ ఉంటే అది యాక్చువల్గా రాంగ్. జనానికి కావాల్సింది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కడు వెళ్ళి ఆ 1500-1800 సినిమా చూడలేదు కదమ్మా. యాక్చువల్గా ఈయన ఉన్నాడు, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, రోజుకి 1500-1200 సంపాదించుకుంటాడు. మన సినిమా టికెట్ ఎంత తీసుకున్నట్రమయ్యా ప్రకాష్? 1200 రూపాయలు సినిమా టికెట్ కొన్నాడు ఒకరోజు సంపాదన. కానీ ఆయనకు చూడాలనిపించింది, కొన్నాడు. చూడకపోతే మళ్ళీ ఇబ్బంది, ఎందుకంటే అసలు ఫ్యాను మళ్ళీ చచ్చిపోతారు పొద్దున్నకి చూడకపోతే. ఫైనల్గా ఏం చెప్తారండి ఐబొమ్మ రవి అరెస్ట్ పై మీరు ఏం చెప్తారు? ఓ విధంగా పైరసీ దాని గురించి ఏం చెప్పలేమమ్మా, కానీ చాలా మందికి అయితే బాధనే అనిపిస్తుంది ఆయన అరెస్ట్ చేయడం. సినిమా పైరసీ చేశారని అరెస్ట్ చేశారు కదా, ఆయన అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? అది మరి సినిమా దానివల్ల చాలా మంది థియేటర్లు గట్ట నష్టపోతున్నారు కదండి. అరెస్ట్ మీరు ఫెయిర్ అని చెప్తారా? అదే మరి ఫెయిరే కదండి. ఇప్పుడు సినిమా టికెట్స్ కాస్ట్ చాలా పెంచుతున్నారు కదండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే నార్మల్ కాస్ట్లు ఉండట్లేదు కదా, చాలా ఎక్కువ కాస్ట్లు ఉంటున్నాయి కదా. తగ్గించాలండి. తక్కువ అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, కొంచెం లేని వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం సినిమా రేట్ ఉంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళరు. దానివల్ల తగ్గితేనే ఇలా ఐబొమ్మలో గట్ట సినిమాలు గట్ట చూడరండి. సినిమా పైరసీ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్ అంటారా? మరి సినిమాలు బోల్ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు పైరసీ వల్ల చాలా నష్టమే కదండి, లాభమేం కాదు. మీరు ఎప్పుడైనా ఐబొమ్మ చూసారా? ఐబొమ్మ అంటే చూస్తారండి, అందరూ చూసేది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తారు కదండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక రకంగా కరెక్ట్, ఒక రకంగా చూసుకుంటే అది రాంగ్ కూడా. ఎందుకంటే ప్రజెంట్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా కాస్ట్ చూసి ఇప్పుడు మాల్ కరెంట్ ఎంత అవుద్ది, 2-3 వేలు ఉంటుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఓకే అట్లీస్ట్ పీపుల్ ఎంజాయ్ చేస్తాం కదా, జాబ్లెస్ పీపుల్ కానీ అన్ఎంప్లాయ్ పీపుల్ చూడడం ఈజీగా ఉంటుంది కాబట్టి. బట్ ఏంటంటే అరెస్ట్ చేసేదానికంటే కూడా తనకి ఏదైనా గవర్నమెంట్ ఫీల్డ్లో తీసుకొని ఒక సైబర్ క్రైమ్లో తనకి ఏదైనా ఛాన్స్ ఇస్తే యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. సినిమాలపై పైరసీ చేయడం రాంగ్ అంటే అది రాంగే, ఒప్పుకుంది, చాలా మంది కష్టపడి ఇస్తారు, బట్ అది రాంగే. కాకపోతే ఏంటంటే ప్రైజెస్ కూడా చూసేస్తే బెస్ట్ కదా, అందుకని నేను ఐ సపోర్ట్ రవి. రవి అతనికి అరెస్ట్ చేసేదానికంటే కూడా మనం చూస్తే సినిమా టికెట్ల మీద కాస్ట్ ఎలా ఉంటుందండి? చాలా హై అండి, చాలా హై అండి. మన గుడిలో అంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే సినిమాకి వెళ్ళాలంటే 2000 ఉండాలి ఖచ్చితంగా.
మీడియం పెట్టుకుని వెళ్ళాము. ఒకరు వెళ్ళాం కదా. ఓకే, ప్రెజెంట్ వచ్చిన మూవీస్ మీరు 1 సెకండ్ చెప్పారు. నో నాట్ లైక్ దట్. ప్రెజెంట్ మూవీస్ వస్తున్నాయి కదండి, దాని కాస్ట్ ఎలా ఉంది టికెట్స్? కాస్ట్ అంటే ఇప్పుడు నార్మల్ థియేటర్ అంటే మినిమం 500 కావాలి నార్మల్ థియేటర్కి వెళ్ళామంటే. అదే మాల్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 1K or 2K కావాలి. సో అంటే 1-2 days శాలరీ పోతుంది దాంట్లోనే. సో ఏంటంటే ప్రైజెస్ తగ్గిస్తే పైరసీ కూడా తగ్గుద్ది. ఐబొమ్మ రవి అరెస్ట్పై మీ అభిప్రాయం ఏంటంటే? అది చాలా తప్పు అండి ఆయన చేసింది. ఎంతోమంది కార్మికులు, సినీ కార్మికులు కష్టపడి ఒక సినిమాకి నిరంతరం వాళ్ళు శ్రమించి ఒక ప్రోడక్ట్ తీసుకొస్తే దాన్ని ఇలాగా అడ్డగోలుగా దాన్ని కాపీ చేసి మన మీడియా సైట్లలో దాన్ని విడుదల చేయడం చాలా తప్పది. చాలామంది శ్రమను దోచుకున్నట్టు. దీనికి నాకు తెలిసి అది చూసే ఆ సైట్లలో ఆ సినిమా చూసే వాళ్ళది కూడా తప్పు. అలాంటి తప్పు ప్రజలు కూడా చేయకుండా ఉంటే ఇలాంటివి రాకుండా సినిమాలు మరింత క్వాలిటీగా తీసి ప్రజలకి ప్రొడ్యూసర్ అయితే, నిర్మాత అయితే, హీరో అయితే, అదే నిర్మాత అయితే, హీరో అయితే, శ్రామికులు అయితే, ఒక లైట్ బాయ్ కాడి నుంచి మొత్తం సినిమా యంత్రాంగం అంతా పనిచేసి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొస్తుంది. కాబట్టి దానికి మనం అందరం సపోర్ట్ చేయాలని నా అభిప్రాయం నేను చెప్తున్నాను. కొందరు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు. అంటే చాలామంది కామన్ పీపుల్ అంత కాస్ట్ పెట్టుకొని టికెట్స్ కొనుక్కోలేం, ఆయన ఏదైతే చేశారో అది కరెక్ట్ అని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే ఆ చెప్పేవాళ్ళు దొంగతనం చెయ్యండి, అది చాలా మంచిది, ఆ దొంగతనం చేసి దాన్ని అతను వేరే విధంగా అతను చూపించుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు మేడం. చాలామంది కష్టపడి తీసేదే సినిమా అవుద్ది. దాన్ని ఆ శ్రమం దోచుకొని ఇలాగా ప్రజలకి పెడతాం, ఇది మేము చాలా మంచి చేస్తున్నాం, 500 రూపాయలు 400 రూపాయల టికెట్ ఉంది, నేను ఫ్రీగా చూపించేస్తున్నాను అనేది నా దృష్టిలో అది కరెక్ట్ కాదండి. దానికి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలని నేను అనుకుంటున్నాను. మా అభిప్రాయం అందరూ ఇప్పటి నుంచి ఫ్రీగా సినిమాలు చూడలేం అంతే. థియేటర్కి వెళ్తే బాత్రూమ్లు కూడా సరిగ్గా ఉండవు. 500 టికెట్ కొన్నా పార్కింగ్ కూడా ఎవరు బ్లాక్ టికెట్లు అమ్ముతారు. రిలీజ్ రోజు వెళ్తే 1000 రూపాయలు 2000 చేస్తారు. సామాన్యుడు సినిమా చూడలేడు. ఐబొమ్మ రవి వల్ల అందరూ సామాన్యులు సినిమా చూడగలుగుతున్నారు. మరి మీరు 100 రూపాయలు టికెట్ పెట్టి సామాన్యులు సినిమా చూపిస్తే ఐబొమ్మ రవి అంటే రారు. మీరు 100 రూపాయలు టికెట్ పెట్టలేరు, 1000 కావాలి 2000 కావాలి టికెట్, మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందువల్ల ప్రజలందరూ ఐబొమ్మ వెనకాల రవి వెనకాలే ఉన్నారు. ఎవరో ఓటింగ్ పెట్టుకుంటే ప్రజలందరూ ఐబొమ్మ రవి వెనకాలే ఉన్నారు. చట్టం ప్రకారం ఉండకపోవచ్చు. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే 5-6 వేలు పట్టుకెళ్ళాలి ఇప్పుడు. అదే ఐబొమ్మ లాంటి ఉన్నాడంటే ఇంట్లోకి వచ్చిన 100 రూపాయలతోనే చూడొచ్చు డౌన్లోడ్ పెట్టుకుని. సినిమా పైరసీ చేయడం కరెక్ట్ అంటారా? సినిమా పైరసీ రాంగే. మరి మీరు సినిమా 2000 అమ్ముతుంది తప్ప, రైటా తప్ప? మీరు 2000 అమ్మచ్చా టికెట్, మరి తప్పు కదా? మరి మీరు కరెక్ట్గా చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. రవి చేసిన పైరసీని మీరు ఎంకరేజ్ చేస్తారా? పైరసీని ఎంకరేజ్ చేయం, కాకపోతే 2000 అమ్మతం కూడా ఎంకరేజ్ చేయం మేము. అది అంటే ఆయన్ని అరెస్ట్ చేశారు కదా, దానిపై మీరు ఏం చెప్తారు? అంటే ఒక తప్పును పట్టుకున్నారు, మరి ఇంకో తప్పును వదిలేశారు కదా. మరి ఇది కూడా పట్టుకోండి. 2000 అమ్మేటప్పుడు ఇది తప్పే కదా, 1000-2000 అమ్మినప్పుడు వీళ్ళు కూడా పట్టుకోండి. చేస్తున్నారమ్మా, తప్పు ఆయన చేసిన తప్పే. మరి కరెక్ట్ చేయండి. 100 రూపాయలు 150 200 రూపాయలు టికెట్లు అమ్మండి అమ్మా, అప్పుడు అందరూ చూస్తారు సినిమా వాళ్ళకి వెళ్ళి. టికెట్ల కాస్ట్లు ఫస్ట్ రోజు 2 రోజు ఫస్ట్ వారం రోజులు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత నుంచి తక్కువ ఉంటున్నాయి. ఫస్ట్ వారం రోజులు సామాన్యుడు చూడలేదు, తర్వాత నుంచి నార్మల్ రేట్లే. చూడాలంటే ఇప్పుడు మేము మాకు కష్టపడిన డబ్బులు తెచ్చుకుని రోజుకి 1000 రూపాయలు 500 వస్తాయి. దాంతో మనం వెళ్ళి ఖర్చు పెట్టాలంటే ఇబ్బందే కదండి. 100-200 టికెట్ అనుకో పర్లేదు, 1000 రూపాయలు 1500 టికెట్ అంటే మాటలండి. పాప్కార్న్ ఏడు తినాలంటే ఇబ్బందే కదా. 2000 4 వెళ్ళాలంటే 2000-3000 ఉండాలి. సపోర్ట్ అంటే ఆయన తప్పే, కాకపోతే ఇది తప్పే కదా. టికెట్లు కూడా పెంచుతాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మ రవి అంటే మరి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది కదా, మరి ఫిల్మ్ ఇండస్ట్రీ మరి చాలా లాస్ పోతుంది కదండి. దాని గురించి అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ వలన మరి ఇటువంటి వ్యక్తుల వలన ఇండస్ట్రీ చాలా దెబ్బ. అలా నేను కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే వీళ్ళేమో 2 రోజుల్లో సినిమా నెట్లో పెట్టేస్తుంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుద్ది, ఎంత బాధపడతారు వాళ్ళు. సినిమా అనేది థియేటర్లో చూడాలి, ఇలా నెట్లో పెట్టేస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుద్ది. చాలా రాంగ్ అది. పైరసీ అనేది చాలా రాంగ్. సినిమా అనేది థియేటర్లో చూడాలి. ఇప్పుడు ఇది ఓటీటీ అన్నారు కానీ అది సినిమా అయిపోతుంది, అది వస్తుంది, అది కామన్. అది ఈ పైరసీ అనేది చాలా దారుణం. అది వీళ్ళు ఎంత కష్టపడి సినిమా తీస్తుంటే
అన్ని రోజులు కష్టపడి అన్ని కోట్లు పెట్టి భారీ బడ్జెట్ సినిమా చేస్తుంటే నెట్లో పెట్టేస్తారా? అది ఎంత దారుణం ఉండేది. సినిమా టికెట్ రేట్లపై మీ అభిప్రాయం ఏంటండి? ఎలా ఉన్నాయి నో ఆన్ దిస్ రేట్స్? సినిమా టికెట్లు అన్నదే కొద్దిగా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మరి సినిమా టికెట్లు అన్నది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. తర్వాత అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా మంచి ఒక సామాన్యుడికి వెళ్ళి కొనుక్కునే విధానంగా ఉండాలి. అవి రేట్లు అందుబాటులో ఉండాలి. మెయిన్ అవి తగ్గించుకోవాలి. సినిమా టికెట్స్ కూడా కొంచెం తగ్గిస్తే మంచిది. పైరసీ గురించి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పైరసీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కూడా సహకరించాలి. ఈ పోలీస్ వ్యవస్థ అనేది మొన్న పట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అది ఇండస్ట్రీకి చాలా సంతోషకరమైన విషయం అనమాట. అయితే ఒకటి ఇందులో ఒక్కరు పట్టుకోవడం కాదు, మొత్తం జల్లేసారు, అందరూ పట్టుకోవాలి. అప్పుడు చిన్న ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటారంటే రవి చేసింది కరెక్ట్, ఎందుకంటే కామన్ పీపుల్ 1000-2000 పెట్టి కొనుక్కోలేరు టికెట్స్. ఇలాంటి ఐబామ్లో మేము ఫ్రీగా చూస్తాం మనుషులు అని చెప్తారు. దాని గురించి ఏమంటారు? అలాగంటే సినిమాలు తీయడం ఎందుకండి? ఇలా తీయడం ఎందుకు? సినిమాలు అంత భారీ బడ్జెట్ పెట్టి అంత ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఇంకెలా తీస్తాయి? ఎందుకు హీరో నీకు అర్థం కావట్లా. అది వేరే విషయం పక్కన పెట్టే. కాకపోతే అంటే ఫైర్ రేస్ అనేది చాలా దారుణం. ఇప్పుడు ఫైర్ రేస్ నిర్మాత ఎంత బాధపడతాడా, ఎంత లాస్ పోతాడా, మరి ఎంత అర్థం చేసుకోలేదు కదా. వాడు చేసిన క్రైమ్ దాంట్లో పోలీసులను ఛాలెంజ్ చేసి వీడు ఇంకా ఓవర్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వాడు చేసిన క్రైమ్లోనే ఇంకా ఎంతోమంది ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ మొత్తం చాలామంది వీడి వల్ల సఫర్ అయ్యారు, నష్టపోయారు కూడా. ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్ కూడా ఇలాగ ఇంటర్వ్యూ చేయడం కూడా రాంగే. ఇలాంటి వాడిని సపోర్ట్ చేయడం కూడా రాంగే. గవర్నమెంట్ చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది కూడా 100% రైట్, కరెక్ట్ కూడా. టికెట్ కాస్ట్లు ఎలా ఉన్నాయండి? అంటే నార్మల్ పీపుల్ కొనుక్కొనేలా ఉన్నాయంటారా? బడ్జెట్ బట్టి మూవీ బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఓయూసీ మూవీ ఉంది, బడ్జెట్ బట్టి టికెట్ ప్రైస్ అనేది డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం లేదు దీంట్లోనే. ఇలాంటి క్రైమ్లు చేయడం వల్ల పబ్లిక్ కాదు కదా, గవర్నమెంట్ కూడా లాస్ ఇలాంటివి వాటి కూడా. ఇలాంటివి పెట్టి ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు మూవీ అంటే ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, దాంట్లో ఏముందని. ఇప్పుడు ఇలాంటి క్రైమ్లు చేయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు కదా. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అనేది కూడా ఇలాంటి వల్ల ఇబ్బంది పడుతుంది. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం కూడా రాంగ్, కరెక్ట్ కదా. అది ఐబొమ్మ రవి అరెస్ట్పై మీ అభిప్రాయం ఏంటండి? అతనికి నచ్చింది చేసాడు, నచ్చలేదు. ఇప్పుడు రెమ్యునరేషన్లు ఎక్కువ తీసుకుంటున్నారు. పుష్ప సినిమా ఉంది, 300 కోట్లు తీసుకున్నారు. 300 కోట్లు మీ ఫ్యాన్స్కి ఎంత ఖర్చు పెట్టారు? మీ ఫ్యాన్స్కి ఎంత ఖర్చు పెట్టారు? ఏం ఖర్చు పెట్టలేదు కదా. ఇప్పుడు అతను నచ్చలేదు, తీసుకుని మీరు రెమ్యునరేషన్ తగ్గించండి, మూవీ రేట్లు కూడా తగ్గించండి, అప్పుడు అందరూ చూడగలరు. అతను నచ్చలేదు, చేసాడు. నేనైతే అరెస్ట్ని ఖండిస్తాను. సినిమాని పైరసీ చేయడం కరెక్ట్ అంటారా? రాంగ్? అది రాంగే, అవే రాంగే. కానీ మీరు సామాన్యుడు చూసే స్థాయిలో లేదు కదా. ఇప్పుడు వినోదం అనేది అందరూ వినోదాన్ని కోరుకుంటారు, కానీ దాని ఏ స్థాయికి వెళ్ళిపోయింది. డైరెక్టర్లు కానీ హీరోలు కానీ 300 కోట్లు 400 కోట్లు ఎందుకు మీకు? మీ ఆస్తులు పెంచుకుంటాను, మీరు బెంజుగారులో తిరగడానికి. మరి మీ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ? బెనిఫిట్ షోలు ఇవన్నీ, దాన్ని తగ్గించాలి. ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటారండి? ప్రస్తుతం ఏదైనా స్టార్ హీరోది వస్తే 1000 డబ్బా ఉంది, ఇంకేదైనా మామూలుగా వస్తే 200. కామన్ పీపుల్ కొనేలా ఉన్నాయంటారా? కామన్ పీపుల్ కొనేలా లేదు. ఇప్పుడు మామూలు చిన్న థియేటర్లోకి వెళ్ళినా సరే పాప్కార్న్ ఖర్చు అయితే ఏంటి, కూల్ డ్రింకులు ఖర్చు అయితే ఏంటి, అన్నీ కూడా తారాస్థాయిలో ఉన్నాయి. కానీ సామాన్యుడికి అందేదాలో ఏది లేదు. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా పైరసీ అనేది తప్పే చేయడం, కానీ అది ఎంచుకున్న తప్పే, కానీ అతను చేసిన విధానం కరెక్ట్. మీరు దాన్ని ఖండించాలి. పైరసీని ఆపాలంటే మీరు రెమ్యునరేషన్ తగ్గించండి, సినిమా తీసే టైం తగ్గించండి. ఇప్పుడు ఇండియాలో ఉంది, ఇండియాలో ఎంతమంది షూటింగ్ చేస్తున్నారు? ఏ చిన్న హీరో అయినా సరే ఫారెన్ అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అక్కడ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాతావరణాన్ని పెంచుతున్నారు. కానీ ఇక్కడ ఉంది, ఇప్పుడు సపోజ్ మన అరకు ఉంది, అరకు చాలా బాగుంటుంది, దాన్ని షూటింగ్లకు ఉపయోగించవచ్చు. అక్కడ ఉన్న కూడా జీవనోపాధి కలుగుద్ది కదా. ఇవన్నీ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? మాట్లాడితే ఫారెన్, ఓ సాంగ్ ఉంటే ఫారెన్, అట్లా తగ్గిస్తే ఆటోమేటిక్గా రెమ్యునరేషన్ తగ్గుద్ది, ఖర్చు తగ్గుద్ది, సామాన్యుడు చూసే స్థాయిలో ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారండి ఈ అరెస్ట్ పై మీ స్పందన? అరెస్ట్ అంటే చేసిన విధానం తప్పే, కానీ దీనికంటే ఇప్పుడు రవి అయిపోయాడు, ఇంకొక రవి వస్తాడు, దీని తర్వాత ఇంకొకటి వస్తాడు, రావడం అని ఉంటుంది కదా. దీన్ని ఆపాలంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంతా ఒక దాని మీద స్టాండ్ తీసుకుని, అసలు దేనికి పైరసీ ఎందుకు జరిగిందనే దాని మీద స్టాండ్ తీసుకుని దాన్ని కంట్రోల్ చేస్తే ఆగుద్దని నమ్మకం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదండి, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంది మేడం, ఒక థియేటర్కి వెళ్ళి చూడాలంటే టికెట్ 1000 రూపాయలు 1500 అమ్ముతున్నారు. అది ఐబొమ్మలో అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణ ప్రజలు చూడలేరు కదండి థియేటర్కి వెళ్ళి, అది ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. అది ఉంది కదా మేడం. అదే థియేటర్లో 1000-1500 అంటే ఆ ఫ్యాన్స్ చూస్తారు, సాధారణ జనాలు చూడలేరు కదండి. అందులో తప్పే ఉందండి. అలాంటి హ్యాకర్స్ చాలామంది ఉన్నారు.
ఐబొమ్మ రవి అరెస్ట్పై మీ స్పందన ఏంటండి? అంటే మీరు దాన్ని ఖండిస్తున్నారా లేకపోతే సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తే ఉంది మేడం, గవర్నమెంట్ దాని విధానం చేసుకుని వెళ్ళిపోద్ది. మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ ఉంది అందరిలాగే. సినిమాపై పైరసీ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? రాంగే అండి, అది తప్పేది. అది కాదు, సాధారణ వాళ్ళు చూడలేరు కదండి థియేటర్కి వెళ్ళి, అదైతే కరెక్టేనండి. ఎలా ఉందండి సినిమా కాస్ట్లు? అంటే కామన్ మ్యాన్ కొనుక్కొని ఎలా ఉంటున్నాయా? లేదండి, ఒక థియేటర్కి వెళ్ళామంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక 5,000 పట్టుకెళ్ళాలండి. 1,100కి 500కి వెళ్ళేది ఏం లేదండి, ఒక 5,000 పట్టుకెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే. అది నేను చెప్పాలనుకుంటున్నారు మీరు గవర్నమెంట్కి? ఏం చెప్పేదన్నా, సినిమా రేట్లు తగ్గించాలండి. థియేటర్లో కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. అది వాళ్ళు అమ్మే రేట్లకి థియేటర్లో మెయింటెనెన్స్కి సంబంధం లేదు. ఐబొమ్మ రవి అరెస్ట్పై మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే మరి మన ప్రజల గురించి ఫ్రీగా సినిమా చూపించాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకడానికి గురించి అని చెప్పి మన చేశాడు. కాకపోతే అది కొద్దిగా రాంగ్ వేలో వెళ్ళాడు. దాన్ని మన సినిమా ప్రజల పోలీసులు అందరూ తనని మంచి దారిలో పెట్టించి తనకి శిక్షణ ఇలాగా మన హ్యాకింగ్ గురించి మన వాళ్ళు రేపన్న రోజు బాగా తనని గైడ్ చేసి వెనక సపోర్ట్ చేస్తే తను ఇంకా మనకి వేరే వాళ్ళ నుంచి అటాక్ నుంచి మనకి ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సినిమా టికెట్స్ ఎలా ఉన్నాయంటారండి థియేటర్లో? అయితే ఒక కామన్ పీపుల్ వెళ్ళి సినిమా చూడాలంటే ఫ్యామిలీతో 3,000 నుంచి 3,500 అవుతుందండి. అదే మామూలుగా ఇంకా మల్టీప్లెక్స్లో అయితే 5,000 దాకా అవుతుందండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసి రావాలంటే చాలా కష్టం. అది దాని రేట్లు తగ్గించి అన్నీ చూస్తే బెటర్ అండి. సినిమా వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు 300 కోట్లు పెట్టించేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర తీసుకున్నది రాంగ్ అంటే టికెట్ల గురించి కూడా ఒకసారి వాళ్ళు మాట్లాడాలి. సినిమా పైరసీని మీరు వ్యతిరేకిస్తున్నారండి? వ్యతిరేకిస్తలేదండి. కాకపోతే ఇప్పుడు 500 రూపాయలు పెట్టాల్సిన టికెట్ ఒక 200కి పెడితే ఒక మిడిల్ క్లాస్ సాధారణ ఫ్యామిలీ వెళ్ళి చూసి రావచ్చండి. అదండి. సినిమా పైరసీని ఇలా చేయడం రాంగ్ అంటారా కరెక్ట్ అంటారా? అంటే మీ ఒపీనియన్? అలా మరి రవి చేసింది అయితే రాంగేనండి. మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రాజమౌళి SSMB 29 తెస్తున్నాడు, దానికి 1000 కోట్లు బడ్జెట్. వీడు ఒకసారి వెళ్ళి ఒకసారి తీసేస్తే ఇంకా అది కలెక్షన్ తగ్గిపోతే ప్రొడ్యూసర్ కూడా నష్టపోతాడు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదండి, దానిపై మీ ఒపీనియన్? అంటే పాజిటివ్గా నెగిటివ్గానండి. మీ ఒపీనియన్, మీ పర్సనల్ ఒపీనియన్. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదండి, దానిపై మీ ఒపీనియన్? మాలాంటి సామాన్యులు చాలా ఇబ్బంది అవుతుందండి మూవీ థియేటర్లో చూడాలంటే. ఐబొమ్మ అంతకుముందు ఓటీటీలోకి వచ్చిన తర్వాత దాంట్లోకి వచ్చేదండి, మాకు చూస్తా బాగుండేదండి ఫ్యామిలీతో పాటు. సో కొంచెం ఐబొమ్మ బ్యాన్ చేయడం మాకు ఇబ్బందిగా ఉందండి. అంటే సినిమా పైరసీ అలా చేయడం రాంగ్ అంటారా కరెక్ట్ అంటారా? అంటే మరి ఐబొమ్మ ఒకటే కాదు కదండి, ఉన్నదే చాలా ఉన్నాయి కదా దాంట్లోనండి. వస్తాయి మొత్తం అన్నీ చేయాలి బ్యాన్. ఐబొమ్మ ఒకటే పట్టుకుని ఐబొమ్మ అంటాం కరెక్ట్ కాదు కదండి. రవిని అరెస్ట్ చేయడంలో మీ ఒపీనియన్ ఏంటండి? అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రవిని అరెస్ట్ చేయమంటే ఒక్కరినే చేసేసి చేత ఇది కాదు కదండి, మొత్తం అంతా చేయాలి కదా. థియేటర్లో టికెట్స్ కాస్ట్లు ఎలా ఉన్నాయండి? బాగా టూ మచ్ ఉన్నాయి కదండి. టికెట్ 1000 రూపాయలు ఆడుతున్నారు స్టార్టింగ్. మాలంటే సామాన్యులు వెళ్ళాలంటే ఇబ్బంది కదండి. గవర్నమెంట్ చెప్తే ఉందండి టికెట్లు మామూలు రేట్లు పెట్టుకుని చేసుకుంటే ఇది అయినా ఎంతైనా సరే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఐబొమ్మ కూడా తీసుకొస్తున్నారండి. డైరెక్ట్ థియేటర్లో రిలీజ్ అయిన ముందు రోజే ఆ రోజే రావట్లేదు కదండి. ఓటీటీలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారండి. ముందు ఓటీటీలు థియేటర్లకు వల్ల వచ్చిన నష్టమే లేదండి, ఓటీటీలు అని వస్తే రావచ్చు అంతేనండి. అరెస్ట్ ఎలా ఉందంటారు? ఫెయిర్గా ఉందంటున్నారా లేకపోతే అది అన్యాయంగా చేశారంటారా? అది డిపెండ్ అయి ఉంటుందండి దాని మీద. నా ఒపీనియన్ చెప్తాను చెప్పండి. దాని మీద వాళ్ళ ఇబ్బంది వాళ్ళే కదా, థియేటర్ అలాగే ప్రొడ్యూసర్లు వాళ్ళ ఇబ్బంది అలాగే. థ్యాంక్ యూ. ఓకే.